హలో, గుడ్ మార్నింగ్ అండి. సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీని మా స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఈ సందర్భంగా గెలుపొందిన వారికి ప్రైజ్లు ఇద్దామని చెప్పేసి మేము అనుకున్నామండి. సీనియర్స్లో ముగ్గురిని, జూనియర్స్లో ముగ్గురిని కన్సోలేషన్ ప్రైజులు 2 ఇద్దామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. మరి వీటికి గాను ఈ గిఫ్ట్లన్నీ కూడా ఇందిరా మేడం, నేను ఇస్తా మేడం సంక్రాంతి సందర్భంగా విద్యార్థినులకు అని చెప్పడం జరిగిందండి. దానికి నేను ఓకే చెప్పాను. మా టీచర్స్ అంతా కూడా చక్కగా సహకరిస్తారండి ఇట్లాంటి విషయాల్లో. మరి గెలుపొందినటువంటి వాళ్ళందరికి కూడా మేము ప్రైజులు ఇద్దామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగిందండి. మరి చక్కగా పేరెంట్స్ కూడా విద్యార్థినులకు అందరూ సహకరించారు. మేము ముందే నోటీస్ పంపానండి. పేరెంట్స్ కూడా రావాలని చెప్పేసి వాళ్ళని కూడా ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేద్దామని చెప్పేసి నా ఉద్దేశం అండి. పేరెంట్స్ కూడా చాలా వరకు వచ్చారు. తర్వాత విష్ణుప్రియ అనే ఆమెకి ఫస్ట్ ప్రైజు, తర్వాత కవితా భవానీకి సెకండ్ ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మేము పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయటం జరిగిందండి కవితా భవానీకి. తర్వాత సాహిత్య థర్డ్ ప్రైజ్ వచ్చింది. ఆమెకు కూడా వాళ్ళ మదర్ దగ్గర ఉండగానే ఇచ్చామండి. తర్వాత జూనియర్స్లో డిష్వితాకి ఇందిరా మేడం ఇవ్వటం జరిగిందండి. ఉమాచంద్రకి కృష్ణారావు గారు ప్రైజ్ ఇవ్వటం జరిగిందండి. విజయేంద్రకి యుగంధర్ సార్ ఇచ్చారండి. చైత్రకి పద్మజ మేడం గారు, కేతనశ్రీకి పద్మావతి గారు ఇవ్వటం జరిగింది.